తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు నీతితోనూ నిష్పక్షపాతముగాను లోకములోని జాతులకు తీర్పు తీర్చును. కీర్తన 98 వచనము 9. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన తండ్రియగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఈ వచనం దేవుడు సర్వలోకానికి న్యాయాధిపతి అని తెలియజేస్తూ ఉంది. దేవుడు భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయనకు సమస్త సృష్టిపై అధికారం కలదు. లోకంపై తీర్పు తీర్చే అధికారం కూడా దేవునికే కలదు. కావున ఆయన న్యాయముగా వర్తించును. ఆయనకు ఎలాంటి పక్షపాతం లేదు. లోకములోని ప్రజలు జీవించే జీవిత విధానాన్ని ఆధారంగా చేసుకొని మంచి చెడ్డలను, వ్యక్తిత్వాన్ని చూసి న్యాయ నిర్ణయం చేస్తాడు దేవదేవుడు. విశ్వాసాన్ని బట్టి, అలవరుచుకున్న పవిత్రతను బట్టి కూడా దేవుడు తీర్పు విధిస్తాడు. నీతి, నిజాయితీ, మంచితనం, మర్యాద, పవిత్రత, విశ్వాసం, దైవ భయం, దైవ ప్రేమ, సోదర ప్రేమ, సహవాసం, ఐక్యత వంటి మంచి గుణాలు కలిగిన వారిని దేవుడు పరలోక బహుమానంతో, నిత్య జీవంతో దీవిస్తాడు. అలా కాకుండా ఎవరైతే కుట్రలతో, కుతంత్రాలతో, దోషంతో, మోసంతో, హింసతో, నిందిస్తూ, అవమానిస్తూ, స్వార్థముతో, అసూయతో, అవిశ్వాసులుగా, దేవుని నమ్మని వారుగా ఉంటే వారిని దేవుడు ఖండిస్తాడు. సాతానునికి, లోకానికి, శరీరానికి లొంగే వారిని కూడా దేవుడు నరకం పాలు చేస్తాడు. దేవుడు నిష్పక్షపాతి కనుక అందరినీ సమదృష్టితో చూచువాడు కనుక మన కార్యాలకు తగ్గట్టుగానే మనకు తీర్పు విధిస్తాడు. అలా అని దేవుడు కఠినుడిగా వ్యవహరించడు. దేవుడు కరుణామయుడు, ప్రేమనిధి, సులభముగా కోపపడువాడు కాదు కనుక తాను తీర్పు విధించే ముందు దయను, ప్రేమను కూడా మిళితం చేస్తాడు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితంలో దేవుని ద్వారా ఖండించబడకుండా దేవుడు సంతోషించి పరలోక భాగ్యాన్ని వసిగే గొప్ప జీవితాన్ని జీవించుదాం. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణుడా, మా మధ్యనే అవతరించి మాకు మార్గముగాను సత్యముగాను ఉన్నారు. మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మీరు మా పాపములను గాను మమ్మ శిక్షించక క్షమించి దయతో వ్యవహరించమని, న్యాయ తీర్పురిగా మాపై మండిపడక మీ కరుణను మాపై కుమ్మరింప చేయమని మీ పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.